కానీ ఒక పక్క ఏంటంటే, బీహార్ ఎన్నికలు పోలింగ్ జరుగుతా ఉన్న నేపథ్యం. రేపు చెప్పనండి. పోలింగ్ జరుగుతుంది అనంగా అంటే రేపు బీహార్‌లో పోలింగ్ జరుగుతుంది అనంగా ఢిల్లీ బాంబు పేలుడు. ఇప్పుడు ఎట్లా చూస్తారు సార్? ఎన్నికల ప్రతిసారి కూడా ఈ రకంగా దేశంలో ఎక్కడో ఒక చోట ఒక పేలుడు ఘటన జరుగుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా మనం అర్థం జేసుకోవాలి? ఈ టెర్రరిస్టులకి ముహూర్తాలేమి ఉండవు. వాళ్ళ అవసరం కోసం ఎదురు చూసుకుంటారు తప్పితే, అందులో వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. తర్వాతేంటంటే, ఎన్నికల కోసం ఏదైనా హింస జరిగిందా అంటేనేమో చేసిన వాళ్ళు ఎన్నికల వాళ్ళు కాదు. అట్లాగే ఏంటంటే, ఒక బీహార్ ఎన్నికనేది అత్యంత చిన్న ఎన్నిక. అట్లాగే అనేక ఉగ్ర కుట్రలు గతం జరిగినాయి. పుల్వామా దాడి జరిగింది. బాంబే తాజ్‌మహల్ హోటల్ మీద దాడి జరిగింది. పార్లమెంట్ భవనం మీద దాడి జరిగింది. హైదరాబాద్‌లో గోకుల్ చాట్‌లో బాంబు పేలుడుని. ఇది ఇంకొకటి అలాంటిదే అని నా భావన. వీటికి ఏదైనా ఏంటంటే, ఒక శాశ్వత పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. పాకిస్తాన్, భారతదేశం మధ్య ఒక శాశ్వత శత్రుత్వం అనేది నెలకొని ఉన్నది. కారణం ఏమిటి? ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్నదాన్ని పంచుకున్నారు. మత ప్రాతిపదికన పాకిస్తాన్ దేశం ఏర్పడింది. అయినప్పటికీ గూడా భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్‌ని మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఉండిపోండి. మనం భాయిగా ఉందాం అని వాళ్ళని ఆప్యాయంగా ఇక్కడ ఉంచుకున్నటువంటి దేశం. అందువల్ల నిజానికి పాకిస్తాన్ మనకి శత్రుత్వం ఉండాల్సిన అవసరం లే. పైగా ఈ మతం ఏంటంటే మారకముందు వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే రక్త బంధువులే. భారతదేశం తర్వాత దాని చుట్టుపక్కల ప్రజలంతా కూడా వాళ్ళ విశ్వాసాలు మారినాయి. నమ్మకాలు, ఆరాధనా విధానాలు మారినాయి తప్పితే వాళ్ళ బ్లడ్ మారలే. అటువంటి సంబంధాలు ఉండటం వల్ల కానీ ఇది ఎవరు చేస్తున్నారంటే ముఖ్యంగా ఈ పేద దేశాలనే కన్నా ఈ దరిద్ర దేశాలు, దరిద్రపు నాయకుల వల్లనే జరుగుతుందది. ఎక్కడ దేశంలో, బంగ్లాదేశ్‌లో, పాకిస్తాన్‌లో ఇలాంటి చోట్లలోనే జరుగుతుంది. ఎందుకు అంటే ఈ దరిద్ర దేశాల్లో ఏంటంటే రాజకీయం అంటే తెలీదు. ప్రజాస్వామ్యం అంటే తెలీదు. తెలియక ఏంటంటే రఫ్ పొలిటీషియన్స్. నేర్చుకున్నది ఏమిటయ్యా అంటేనేమో ప్రజలని మతం పేరుతోటి రెచ్చగొట్టటం, మారణ హోమం సృష్టించడం. ఇవాళ ఇంత పెద్ద భారత సంగ్రామం జరిగినా గూడా మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుతంగా జరిగింది. కొన్ని చోట్ల హింసలు జరిగినప్పటికీ కూడా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్ అనేది బలంగా పనిచేసింది. కానీ పాకిస్తాను, భారతదేశ విభజన అలా జరగలా. 1946లోనే ఆల్ ఔట్ ఒక్కసారి మీరు ఉద్యమించండి. మన సత్తా ఏంటో చూపించండి ముస్లిమ్స్ అన్నారు. బెంగాల్‌లో పెద్ద మారణహోమం జరిగింది. అనేక వేల మంది హత్యలు జరిగినాయి. వేల మంది మాన భంగాలు జరిగినాయి. 1947లో భారతదేశ విభజన జరిగే సందర్భం వచ్చింది. ఇటు స్వాతంత్ర్యం రావటం జరిగిపోయింది. దేశ విభజన కూడా నిర్ధారణ అయిపోయింది. మరి ఇంకెందుకు కొట్టుకొస్తున్నట్టు? కారణం ఏంటంటే, మీరు ఏదైనా సరే హింసాయుత మార్గంలో సాధించినది శాంతి స్థాపనకు సుగమమైన మార్గము అందించదు. అహింసా మార్గంలో సాధించిన లేదా దొడ్డిదారిలో సాధించిన ఇవి శాశ్వత పరిష్కారానికి దారి తీయవు. అందువల్ల ఇవాళ ఇప్పటికి కూడా పాకిస్తాన్ ప్రజలు అనుకుంటున్నారు భారతదేశం అంటే మా శత్రుదేశం అనుకుంటున్నారు. నిజానికి ఇది శత్రుదేశం. ఇవాళ అక్కడ వాళ్ళకి అభివృద్ధి అంటే తెలీదు, పరిశ్రమలంటే తెలీదు, టూరిజము వచ్చిన వాళ్ళని ఆదరించడం అంటే తెలీదు. ఇక్కడ అద్భుతమైనటి పర్యాటక క్షేత్రాలున్నాయి. హిమాలయాలున్నాయి. నదీ నదాలున్నాయి. ఇక్కడికి కొంచెం స్నేహ లేదా బంధుత్వాలు ఉన్నటువంటి ప్రజలున్నారు. శుభ్రంగా అక్కడికి టూరిజంగా వెళ్ళవలసి ఉండే. ఆ దేశం సుభిక్షంగా ఉండవలసి ఉండే. దాని బదులు వాళ్ళు ఉగ్రవాదాన్ని ఒక వ్యాపారంగా, పరిశ్రమగా ఎంచుకొని వాళ్ళని ఉగ్రవాదులకు దేశంలోనే శిక్షణ కూడా సైనికుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఇది దుర్మార్గం ఎందుకు అంటే దరిద్రపు దేశంలో దరిద్రపు లక్షణాలన్నమాట ఇవి. నిజంగా వాళ్ళు అభివృద్ధి పదం వైపు, పరిశ్రమల వైపు, పర్యాటకం వైపు, శాంతి వైపు అడుగు పెట్టవలసిన అవసరం ఉంది. ఇటువంటి నాసిరకం నాయకత్వాల వల్ల ప్రజలు శాశ్వతంగా శత్రుత్వాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పేదరికంతో బ్రతుకుతున్నారు. లేదా పేదరికంతో ఇది నాయకత్వ లోపం అనేది నా అభిప్రాయం. మీరు హింసాయుతంగా సాధించుకున్నటువంటి పాకిస్తాను అదే హింసా మార్గంలోనే నడుస్తున్నది. హింసని ఒక పరిశ్రమగా ప్రోత్సహిస్తున్నది. ఈ టెర్రరిస్టులు క్యాంపులు పెట్టి రక్షణ ఇస్తున్నది. తద్వారా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరువు పోగొట్టుకుంటున్నారు. అభివృద్ధిని పోగొట్టుకుంటున్నారు. శాంతి
సౌఖ్యాలను కోల్పోతున్నారు. ఇవాళ నిన్న ఢిల్లీలో ఉగ్రకుట్ర జరిగి 20 మంది చనిపోయారంటున్నారు. మరి ఈ రోజున పాకిస్తాన్‌లోనే ఇదే రోజున పాకిస్తాన్‌లో కూడా ఇప్పుడు 12 మంది చనిపోయారు అక్కడ. హైకోర్టు ప్రాంగణంలో. చనిపోయిన వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ భాగం న్యాయవాదులు ఉన్నారు. అందువల్ల ఏంటంటే మీరు హింస ద్వారా సాధించుకోండి ఏమీ ఉండదు. హింస ద్వారా హింసమే వస్తుంది తప్పితే అహింస రాదు. గాంధీ మార్గం ఒక్కటే వాళ్ళ ప్రపంచానికి నిష్కృతి. ఇవాళ మీరు రష్యా యుక్రెయిన్ వార్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చూశారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం చూస్తున్నారు. ఇవాళ మనుషులను పెద్ద ఎత్తున నేను ఒక్క బాంబుతో 1,00,000 మందిని చంపగలనంటే ఇంకొకటి అంటున్నాడు లేదు నా బాంబుతో 5,00,000 మందిని చంపగలుగుతాం. అమెరికా అధ్యక్షుడు అంటాడు మొత్తం ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం మేడాడు. ఇదేమి సాంకేతిక అభివృద్ధి? దేనికోసం? ప్రజల్ని బ్రతికించడానికా, ప్రజల్ని చంపడానికా? గాంధీ భావనకి ఇది పూర్తిగా విరుద్ధమైన భావన. ఇది ఎక్కడికి దారి తీస్తున్నది? 150 సార్లు పేల్చడానికి ఏముంటుంది? ఒక్కసారి పేల్చి పారేసిన తర్వాత ఎవరుంటారు? ఈ అణ్వాయుధాలు చేసుకోవటం కానివ్వండి, మిస్సైల్స్ తయారు చేసుకోవటం, పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడం, పెద్ద ఎత్తున మారణ హోమం సాగించడం, ఇది గనుక శక్తి అని అనుకుంటే, ఇది యొక్క సాంఘిక పరిజ్ఞానానికి పరాకాష్ఠ అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదనేది నా అభిప్రాయం. దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించాలి. పెద్దలు కూర్చొని మాట్లాడాలి. ఇటు భారతదేశ నాయకులు, పాకిస్తాను, ఇతర ప్రపంచ నాయకులు కూడా కూర్చొని మాట్లాడాలి. శత్రుత్వానికి గల కారణం ఏంటి? అసలు ఇద్దరం పంచుకున్నాం, ఈ దేశం నుంచి విడిపడ్డ మనుషులే మీరు. కాశ్మీర్ విషయం చూసినా కూడా కాశ్మీర్ రాజేమో భారతదేశానికి రాసిచ్చాడు. అయినా సరే భారతదేశం పూర్తిగా ఆక్యుపై చేయాలా, సగం మీకు ఇచ్చింది, సగం భారతదేశంలో. కాశ్మీర్ ని రాజా హరిసింగ్ భారతదేశానికి కదా పూర్తిగా రాసిచ్చాడు. ఈవెన్ అది కూడా భారతదేశం పూర్తిగా ఆక్రమించలా, సగం పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ఉంది. ఇంకా దేనికోసం వచ్చిన గొడవలు? వాళ్ళకున్నటువంటి వనరులను వాళ్ళు ఉపయోగించుకోవాలి, మనకున్న వనరులను మనం ఉపయోగించుకోవాలి. ఈ శాంతియుతంగా జీవనం సాగించాల్సిన అవసరం ఉంది. దీనికి ఏంటంటే ఒకటేమో హింసను విడనాడటం, రెండవది మానవత్వము, ప్రేమాభిమానాలు, ఈ ఫ్రెటర్నిటీ, యూనివర్సల్ బ్రదర్హుడ్ పెంచుకోవటం. తర్వాత మూడవది ఏంటంటే మన భారత రాజ్యాంగం అవగాహన, ఇటు పాలక పక్షాలు, ప్రతిపక్షాలు, పత్రికా రంగం, న్యాయ వ్యవస్థ, ఇటు మేధా వ్యవస్థ పూర్తిగా 100% దాన్ని అపార్థం చేసుకున్నారని చెప్పడానికి నేను వెనకాడను. దానివల్లనే వాళ్ళ పట్టాలు లేకపోతేనే రైలు అస్తవ్యస్తంగా నడుస్తుంది. రోడ్డు లేకపోవటం వల్లనే బస్సులు, కార్లు అస్తవ్యస్తంగా నడుస్తాయి. అట్లాగే వాళ్ళ రాజ్యాంగ వైఫల్యం, రాజ్యాంగంలో రాసుకున్నదొకటి, మనం చేస్తున్నదొకటి. అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించాడు అంబేద్కర్ మహాశయుడు. దాన్ని వదిలిపెట్టి మనం పాకిస్తాన్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. ఈ ఎన్నికలు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధాని కానీ అవటం ఇవి పాకిస్తాన్ రాజ్యాంగం విషయాలు. వాటికి 91, 95, 130. అట్లాగే ప్రధానమంత్రి చెప్పినట్టు రాష్ట్రపతి వినటం అంటే పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 48 ఆఫ్ 1973. అట్లాగే సభలను మధ్యంతరంగా రద్దు చేసి ఎన్నికలకు పోవటం అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 58, 112. భారత రాజ్యాంగంలో ఎక్కడుంది? ఎవరినన్నా చెప్పమనండి. ఇటు మీరు రాజ్యాంగం చేసుకొని అది ముఖ్యమైన భారతదేశ సమస్య. ఇటు పాకిస్తాన్ సమస్య వస్తేనేమో వాళ్ళకి రాజకీయం అంటే తెలియదు, ప్రజాస్వామ్యం అంటే తెలియదు. ఎంతసేపటికి ఏదైనా తుపాకీ గొట్టం ద్వారా వస్తుంది అనుకొని అదే పరిశ్రమలుగా పెట్టుకుంటే చివరికి అదే వాళ్ళ నాశనానికి కూడా కారణం అవుతుందనేది నా అభిప్రాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.